హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చూపిస్తున్నది కరివేపాకు చట్నీ అండి. దీనికోసం ముందుగా అన్నీ ఒక స్పూన్ తీసుకోండి. ఆవాలు, జీలకర్ర, మెంతులు, శనగపప్పు అండ్ మినప్పప్పు. నేను ఒక్కటి మర్చిపోయాను, ధనియాలు కూడా ఒక స్పూన్ యాడ్ చేసుకోండి. దాని తర్వాత 4 వెల్లుల్లి, దాని తర్వాత మీకు కావాల్సినంత స్పైసీగా పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోండి. ఇది అలా కొంచెం దూరగా వేయించండి. దాని తర్వాత ఇలా చింతపండు ముందుగా ఒక బౌల్లో నానబెట్టేసుకొని పెట్టేసుకోండి. అది వేగిన తర్వాత దాంట్లో కరివేపాకును యాడ్ చేసుకోండి. మరీ ఎక్కువగా వేయించొద్దండి, లైట్గా వేయించేసుకొని పౌడర్ చేసేసుకోండి మొత్తాన్ని కలిపి. దాని తర్వాత మళ్ళీ ప్యాన్ పెట్టేసుకోండి. ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని వేసేసి ఒక 2 స్పూన్లు బెల్లం వేసేసి అది కరిగేదాకా కలిపేసేయండి. దాని తర్వాత ముందుగా మనం మిక్సీ వేసుకున్న దాన్ని దాంట్లో వేసేసేయండి. అంతే, రెడీ కరివేపాకు చట్నీ. ఎలా ఉందో లైక్ చేసి షేర్ చేసి